ఇక ఏకంగా దేశవ్యాప్తంగా కూడా 2.5 కోట్ల ఆధార్ కార్డులను బ్లాక్ చేసిన మోదీ సర్కారు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకంటే దాదాపుగా 2.5 కోట్ల ఆధార్ కార్డులను ఎందుకు రద్దు చేశారు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆధార్ డేటాబేస్ను ప్రక్షాళన చేసే క్రమంలో ఏకంగా 2.5 కోట్ల ఆధార్ కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. దేశంలో అత్యంత కీలక గుర్తింపు కార్డు అయిన ఆధార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. ఆధార్ డేటాబేస్ విశ్వసనీయతను పెంచేందుకు, అక్రమాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా సుమారుగా 2.5 కోట్ల ఆధార్ కార్డులను కేంద్రం రద్దు చేసింది. బుధవారం లోక్సభలో కేంద్ర ఐటీ శాఖ సహాయక మంత్రి జితిన్ ప్రసాద్ ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇక రద్దు చేసిన కార్డులన్నీ మరణించిన వ్యక్తుల పేర్ల మీద ఉన్నావని, వాటిని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారి ఆధార్ కార్డు యాక్టివ్గా ఉంటే దాని ద్వారా చాలా ప్రమాదాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. మరణించిన వారి ఆధార్ను ఉపయోగించి బ్యాంకు ఖాతాలు తెరవటం, సిమ్ కార్డులు తీసుకోవటం లేదా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అక్రమంగా పొందటం వంటి మోసాలు జరుగుతున్నాయి. ఈ ముప్పును తప్పించేందుకు మరణించిన వారి డేటాను ఆధార్ డేటాబేస్ నుంచి తొలగించడం తప్పనిసరి అని అధికారులు భావించారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 134 కోట్ల మందికి పైగా యాక్టివ్ ఆధార్ కార్డుదారులు ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థను అప్డేటుగా ఉంచడం ఒక సవాలుతో కూడుకున్న పని అని మంత్రి తెలిపారు. ఇక ఆధార్ వ్యవస్థను మరింత సురక్షితం చేసేందుకు ప్రభుత్వం అనేక సాంకేతిక మార్పులు చేస్తుంది. కేవలం కార్డులు రద్దు చేయటమే కాకుండా బ్రతికి ఉన్నవారికి కూడా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ అథెంటికేషన్లో లైవ్నెస్ డిటెక్షన్ అనే ఫీచర్ను చేర్చారు. అంటే కెమెరా ముందు ఉన్న వ్యక్తి నిజంగా అక్కడే ఉన్నాడా లేక ఫోటో చూపిస్తున్నారా అనేది ఈ సాంకేతిక గుర్తిస్తుంది. అలాగే ప్రజలు తమ బయోమెట్రిక్స్ను అంటే వేలిముద్రలు, కనుపాప సమాచారం లాక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించారు. దీనివల్ల మీ అనుమతి లేకుండా ఎవరూ కూడా మీ ఆధార్ డేటాను వాడలేరు. ఇక మరణించిన వారి వివరాలను ప్రభుత్వానికి తెలియచేయటం ఇప్పుడు మరింత సులభమైంది. దీనికోసం ప్రభుత్వం ఒక కొత్త ఆధార్ యాప్ను కూడా ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ విషయాన్ని వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. గతంలో మరణాల నమోదు ఒకచోట, ఆధార్ చిరునామా మరో చోట ఉండటం వల్ల డేటాను అనుసంధానం చేయటం కష్టంగా ఉండేది. ఇప్పుడు అన్ని డేటాబేస్లను ఒకే దానితో ఒకటి కలిపి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. తద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పథకాలు అందుతాయని ప్రభుత్వం ఆశిస్తుంది.